సార్ ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే ఆమెకు బాగా నైట్ అంతా స్కిప్పింగ్ చేసింది, ఆ తర్వాత బాగా వర్కౌట్ చేసింది, అక్కడున్న క్లైమేట్లో చెమట కూడా రాలేదు ఎక్కువగా. అవును. సో లాస్ట్లో హెయిర్ కట్ కూడా చేసుకుంది వినేష్ భోగట్. కానీ ఆ హెయిర్ని మొత్తం రిమూవ్ చేసినా అయిపోతుండే, 100 గ్రాములు తగ్గుతుండే అని మాట్లాడుతున్నారు సార్. అంటే నేను అదే చెప్తున్నా, ఇక్కడ 2 సంభాషణలు ఉన్నాయి. ఒకటేమో 2 కేజీల 700 గ్రాములని చెప్తారు, అది పత్రికల్లో కూడా వచ్చింది. ఇంకొకటి వీళ్ళేం చెప్తున్నారు, 100 గ్రాములు అంటున్నారు. 100 గ్రాములకు ఇంత కష్టపడవలసిన అవసరం లేదని మనకు క్లియర్గా అర్థమవుతుంది. 100 గ్రాములు తగ్గించేయచ్చు. దానికి కాంపిటీషన్ ముందు నైట్లో మేల్కో నుండి ఉంటే ఉదయం వరకు వేడి దిగుతుంది, మనము కాలకృత్యాలకు వెళ్ళిపోయినా సరిపోతుంది, 100 గ్రాములు తగ్గిపోతారు. ఇది అది కాదు, ఇక్కడ 100 గ్రాములు కాదు, తాను అంత కష్టపడ్డది అంటే అది 100 గ్రాములు కాదు, దానికన్నా పైబడే వెయిట్ ఉంది కాబట్టి తను అంత వర్కౌట్ చేసిందని, సాహసం చేసిందని 2 కిలోలు 700 గ్రాములు ఉంది. ఈ వర్కౌట్స్తోని ఈ బ్లడ్ కూడా తీస్తుంది, అవన్నీ కలిపి 2 కిలోలు 600 గ్రాములు ఉంది. ఇంకో 100 గ్రాములు హెయిర్ మొత్తం రిమూవ్ చేసినా అయిపోతుండే. తగ్గదు కదా, హెయిర్ రిమూవ్ చేస్తే మీకు ఎంత తగ్గుతుంది, 50 to 75 గ్రాములు తగ్గుతుంది. 2 కేజీలు ఎలా తగ్గుతుంది? 100 గ్రాములు సార్, 100 గ్రాములు తగ్గుతుంది. 100 గ్రాములు హెయిర్ తీసేసినా, మనము వాష్రూమ్కి వెళ్ళినా ఇవన్నీ చేసిన తర్వాత 2 కిలోల 700 గ్రాములు ఉంది. ఈ వర్కౌట్స్ ఇవన్నీ చేసిన తర్వాత 2 కిలోల 600 గ్రాములు తగ్గింది. హెయిర్ ఒకటి కట్ చేసుకుంది, హెయిర్ మొత్తం రిమూవ్ చేస్తే లెవెల్ అయిపోతుండే అని కూడా మాట్లాడుతున్నాం. అంటే ఇవన్నీ అర్థం లేని వాక్యాలండి. దీనికి ఎలాంటి సైంటిఫిక్ రీజన్స్ కావివి. ఇది మనము అన్సైంటిఫిక్గా మాట్లాడుకున్నట్టు ఉంటుంది. జనరల్గా 2 కిలోల 700 గ్రాములు తగ్గాలంటే అంత ఆషామాషి కాదండి. 100 గ్రాములు వేరు తగ్గించడము, 2 కేజీల 700 గ్రాములు 600 గ్రాములు తగ్గించడం వేరు. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి తను ఓవర్ కాన్ఫిడెన్స్ అని మనకు అర్థమవుతుంది. ఆ సంకేతాలు ఓవర్ కాన్ఫిడెన్సు, నేను తగ్గించుకుంటాను అన్న ఓవర్ కాన్ఫిడెన్సే ఈ పరిస్థితికి దారి. బ్లడ్ కూడా తీస్తే వెయిట్ తగ్గు, చాలా డేంజర్ అది. అదే చేయకూడదు. అలా చేసినందుకు తను హాస్పిటల్ పాలైంది. అలా చేయకూడదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి హార్ట్ అటాక్ కూడా వచ్చేయచ్చు బ్లడ్ తీస్తే. బాడీ ఇప్పుడు మన శరీరంతో మనం ఆడుకోవద్దు. మన శరీరం ఇది బొమ్మ కాదు. ఇప్పుడు మన శరీరంలో ఆ హార్ట్ బీటు ఇదంతా కూడా అంత వర్కౌట్ చేస్తుందంటే అన్నీ కూడా చాలా వేగంగా పనిచేస్తూ ఉంటాయి. దేనైనా మనం డిస్టర్బ్ చేస్తే, ఇప్పుడు మీరు చూశారు, ఇప్పుడు 3 ఫేజ్ కరెంట్ అండి నడుస్తూ ఉంటుంది, మెషిన్స్ నడుస్తూ ఉంటాయి. మనం సడన్గా వెళ్ళి స్విచ్ పీకితే ఏమవుతుంది, బస్ట్ అయిపోతుంది. సో అదేవిధంగా మన శరీరం కూడా అంతే, ఒక మెషిన్, ఇది కనబడని మెషిన్. సో అంత హార్డ్ వర్కౌట్ చేసిన తర్వాత సైక్లింగ్ చేసి, స్కిప్పింగ్ చేసి శరీరాన్ని ఎంతో వేడి పుట్టించావు. బాడీ అంతా కూడా హీట్ అయిపోతుంది. మొత్తం ప్రతి మన అవయవాలు ఎన్నైతే ఉన్నాయో 9 అవయవాలు, హార్ట్ కానీ, కిడ్నీస్ కానీ, రెస్పిరేటరీ సిస్టమ్ కానీ, లివర్ కానీ, ఇవన్నీ కూడా వేగంగా పనిచేస్తూ ఉంటాయి. అటు టైంలో నువ్వు ఏమాత్రం దాన్ని డిస్టర్బ్ చేస్తే తన లైఫ్కి కూడా, తన జీవితానికి కూడా రిస్క్ అవుతుంది కదా. ఇంత రిస్క్ చేయవలసిన అవసరము ఒక అంతర్జాతీయ క్రీడాకారునిగా వినేష్ పోగట్ చేయడం మాత్రం ఇది నాకు సమంజసంగా లేదండి. ఇది సరైన పద్ధతి కాదు. ప్రాణానికే ప్రమాదం సార్, ప్రాణానికే ప్రమాదం. ఎందుకు ఇంత చేయవలసిన అవసరం ఏముంది? ఈ జాగ్రత్త ఏదో ముందు నుంచి వహించింటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ముందు నుంచి ప్రాక్టీస్ ఉంటే ఎలా ఉండేది సార్? ప్రాక్టీస్ ఉండాలా, తన వెయిట్ పైన ముందు నుంచి ఉంటే ఖచ్చితంగా ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇది ఎందుకు వస్తుంది అంటే తను ఎన్నో ఇంటర్నేషనల్స్ కాంపిటీషన్స్ ఆడింది. సో కాబట్టి దీని ప్రాముఖ్యత తనకు ఎక్కువ లేదు. ఇదేమో చేసేసుకోవచ్చు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉంది ఆమె. అదొకటే కారణమని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు వినేష్ భోగట్ పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు అక్కడ ఫ్రాన్స్ ఏదైతే ప్యారిస్ కోర్ట్ అయితే ఏదైతుందో వాళ్ళు కేసు ఫైల్ చేశారు. ఓకే. అయితే ఇప్పుడు ఆ ప్యారిస్ కోర్టు నిర్ణయం మీద మనం ఆధారపడి ఉండాలా. కేసు ఫైల్ చేశారు. మన ఇండియన్ ఒలింపిక్ నుంచి మన దేశ ప్రధానమంత్రి గారు కూడా రిక్వెస్ట్ చేశారు. మన పిటి ఉషా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, వారు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. సో కాబట్టి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, ఒక అవకాశం ఇవ్వమని చెప్తున్నారు. ఎలాగంటే కాంపిటీషన్ మాకు అవసరం లేదు, ఎవరైతే ఈమెతో తలపడే అమ్మాయి ఉంది, ఆమె క్యూబా నుంచి చెందినటువంటి మహిళా రెస్లర్ ఉంది, ఆమె గోల్డ్ మెడల్ ఇచ్చేసింది. ఎందుకంటే ఫైనల్లో ఇద్దరే ఉంటారు కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్ గురించి
తిను పార్టిసిపేట్ చేయకపోతే ఆటోమేటిక్ తను గోల్డ్ మెడల్ అయిపోతుంది, ఆటోమేటిక్ ఈమె సిల్వర్ మెడల్ అని తను మ్యాట్ పైకి వెళ్ళి, జనరల్గా మనం ఎలా ఉంటుందంటే వాక్ ఓవర్ ఇచ్చేసినట్టు మ్యాట్ పైకి వెళ్ళి అనారోగ్యమనో మెడికలీ అన్ఫిట్ అని చెప్పేస్తే ఆటోమేటిక్ ఏమవుతుందంటే మన ఓటుని మనం ఒప్పుకోవడం అనమాట. రెడ్ ఆమెను గోల్డ్గా మనం అట్లా డిక్లేర్ చేస్తుంటారు. సో ఆ ప్రక్రియ కోసము అది చేయాలన్నట్టు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుందో మనకు తెలియదు. ప్యారిస్ వాళ్ళు ఏమంటున్నారు సార్? వాళ్ళు ఏమంటున్నారు? మేము చూస్తాము, ఏదైనా అవకాశం ఉంటే మేము చూసి. వాళ్ళు ఏ విధంగా చేస్తూ ఉంటున్నారు సార్? వాళ్ళు ఇక ఇంతే ఉంటుంది, మనకు సిల్వర్ మెడల్ కావాలని మనంతలో మనమే సెల్ఫ్ గోలు, మాకు సిల్వర్ మెడల్ ఇచ్చేయండి అని మనం చెప్పుకోవడం. మళ్ళీ టైం ఇవ్వడం కానీ ఇలాంటివి ఉండేయా సార్? ఇంకా టైము అనేది ఇప్పుడు వాళ్ళు ఏం నిర్ణయం చేస్తారు, అక్కడ న్యాయము ఎలా ఉంది, అక్కడ లీగల్ ప్రస్తుతానికైతే కోర్టులో కేసు పెట్టారు. సో ఆ వెయిట్ మాత్రం ప్రస్తుతానికి పెండింగ్లో ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఫైనల్ బోర్డు జరగాలి. ఆల్రెడీ ఫైనల్లో వచ్చిన అమ్మాయి ఉంది, క్యూబా దేశానికి చెందిన అమ్మాయి రెడీగా ఉంది. ఫైనల్ మ్యాచ్ కూడా నేను అనుకుంటా బహుశా స్టాప్ చేసి పెట్టారు అది, ఎందుకంటే కోర్టులో వేసినప్పుడు అది పెండింగ్ ఉంటుంది. ఎప్పటి వరకు అయితే కోర్టు నుంచి మనకు నిర్ణయం రాదో అప్పటి వరకు అది పెండింగ్లో ఉంటుంది. ఓకే, సో కోర్టుకు మళ్ళీ కనుక ఆడొచ్చు, మళ్ళీ పార్టిసిపేట్ చేయొచ్చు అని తీర్పిస్తే సార్? పార్టిసిపేట్ చేయొచ్చు అంటే తను అదే మళ్ళీ మొదటికి వచ్చాం, 50 kgs బాడీ వెయిట్ చూపించాలి, అంతే ఖచ్చితంగా చూపించాలి. చూపించకపోతే మనము 50+ అయిందని మళ్ళీ నిష్క్రమణకు గురవుతాం. ఓకే, సో టైం ఉంటుంది కదా సార్, ఆ లోపే మనం తగ్గించుకునే అవకాశం? టైము అంటే మనం ఇక కాంపిటీషన్ యొక్క సమయాన్ని బట్టి టైం ఉంటుంది. ఇప్పుడు వారు ఈరోజు జరగాలి ఫైనల్స్ సాయంత్రం, మరి ఈరోజు కోర్టులో వెళ్ళింది మన యొక్క పరిస్థితి, మనం కోర్టులో వెళ్ళాము ఈ సమస్యను తీసుకొని. యాక్చువల్గా నిన్న ఉండే అనుకుంటా సార్, లేదు ఈరోజు మార్నింగ్ వేయింగ్, ఈరోజు సాయంత్రమే ఫైనల్స్. పేపర్లో ఆల్రెడీ నిన్న నైట్ నుంచి వైరల్ అవుతుంది కదా సార్? నిన్న నైట్ నుంచా? అంటే నిన్న నైట్ నుంచి తను వెయిట్ రిడక్షన్ అది చూపిస్తున్నట్టున్నారు. తను రాత్రి అంతా నిద్రపోకుండా యాక్టివిటీ చేసి వెయిట్ దించుకోవడం కోసం తను చేసినటువంటి ప్రయత్నాన్ని చూపించినట్టున్నారు. జనరల్గా అయితే నాకు ఈరోజు ఉదయం వేయింగ్, సాయంత్రం ఫైనల్స్ ఉంటుంది ఈవినింగ్ అని చెప్పారు. అని నాకు తెలిసిన సమాచారం. మరి బహుశా నిన్న కూడా ఉందేమో మనకు తెలియదు. ఎలాగుంటుందంటే జనరల్గా ప్రొసీజర్ పద్ధతి ఎలాగుంటుందంటే ఉదయం వేయింగ్ తీసుకుంటారు, సాయంత్రం కాంపిటీషన్. ఎందుకు ఉంటుంది అంటే మళ్ళీ 12 hours ఎందుకు గ్యాప్ ఇస్తారంటే తను కాంపిటీషన్స్ సెమీఫైనల్స్ ఆడింది కాబట్టి కనీసం 12 hours రికవరీ ఉండాలని చెప్పి ఫైనల్కి అలా సమయం ఇస్తారు. అందుకని సైంటిఫిక్గా అయిన తర్వాత ఇస్తారా సార్? వేయింగ్ అయిన తర్వాత 12 hours రికవరీ కోసం ఇస్తారు. ఇప్పుడు ఉదయం 7ంటికి ఆమె వేయింగ్ తీసుకున్నారు, సాయంత్రం అదే 7ంటికి మళ్ళీ పోటీ ఉంటుంది. ఆ లోపు వెయిట్ గెయిన్ అవుతాయి? వెయిట్ గెయిన్ కాదు కదా, అయిపోయింది కదా, వేయింగ్ తీసుకున్నారు కదా, బాడీ వెయిట్ తీసుకున్నాకనే వాళ్ళకి రికవరీకి పంపిస్తారు. ఎందుకంటే కంటిన్యూస్గా అవుతుంది కదా. ఇప్పుడు క్వార్టర్ ఫైనల్ అయింది, సెమీఫైనల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే ఉంది కదా, అందుకని ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టకుండా వేయింగ్ తీసుకొని రికవరీ ఇస్తారు, రెస్ట్ ఇస్తే తను రికవరీ అవుతుంది. ఈ చేసిన ఈ సెమీఫైనల్ వరకు వచ్చిన బోర్డ్స్ అన్నీ చాలా కష్టంతో ఫైట్ చేసింది కాబట్టి శరీరం పైన చాలా ప్రభావం ఉంటుంది కాబట్టి రికవరీ ఎంతైనా అవసరం కాబట్టి పర్ఫార్మెన్స్ మళ్ళీ రావాలి అంటే, మళ్ళీ మన శక్తియుతంగా పోరాడాలంటే, రెసిల్ చేయాలంటే ఖచ్చితంగా అందుకని ఏం చేస్తారంటే సాయంత్రం పెడతారు. సో ఆ లోపు ఏమైనా కొంచెం పెరిగినా కూడా దానికి సంబంధం ఉండదు. దీని తర్వాత ఏముంటుందంటే డోపింగ్ ఉంటుంది. ఓకే, ఎట్లయితే రిజల్ట్ వచ్చేస్తుందో ముందు మెడల్స్ ఇవ్వరు, వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఎవరైతే ఫస్ట్ సెకండ్ అని డిక్లేర్ అయిన తర్వాత మ్యాట్ పైన వాళ్ళిద్దరిని డోపింగ్ టీం వచ్చి తీసుకొని వెళ్ళిపోతుంది. ఓకే, వెళ్ళి వాళ్ళ బ్లడ్ మూత్రం శాంపుల్స్ తీసుకుంటారు. తీసుకొని దాంట్లో ఏమైనా డోపింగ్ వ్యవహారం కనుక తేలితే ఖచ్చితంగా ఆమె మెడల్ ఇవ్వరు, తనని డిబార్ చేస్తారు. అది కూడా ఉంటుంది. మళ్ళీ ఇది అయిన తర్వాత అది ఉంటుంది, ముఖ్య ఘట్టం. గతంలో ఇదే కదా అన్ని గేమ్స్లలో ఇలాగే మీకున్న సీనియారిటీ ప్రకారం సార్ గతంలో ఇలాంటివి జరిగినాయా సార్? మనకు నర్సింగ్ యాదవ్ ఒక ఉదాహరణ. నర్సింగ్ యాదవ్ పైన కూడా అది డోపింగ్ కేసులో పెట్టి అతన్ని కూడా అప్పుడు ఇచ్చేయడం జరిగింది. డోపింగ్లో దొరికిపోయాడు ఆయన, దొరికిపోయేది అది కూడా పెద్ద ఏదో రాజకీయం అది ఏదో చెప్పారు అప్పుడు. అదనమాట, అది పురుషుల దాంట్లో జరిగింది. అది డిబార్ అయిపోయారు డోపింగ్లో.